సీమా న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। పరిశుభ్రతతోనే ఆరోగ్యం। జిల్లాలో పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలి। జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి। సమస్యల వలయంలో శివప్పనగర్ రోడ్లు కాలువలు మంచినీటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలు। జీవో నెంబర్ 81, 82 రద్దు చేయాలని తెలంగాణలో చదివిన విద్యార్థులు ఆందోళన। రోడ్ సైడ్ చిన్న వ్యాపారస్తుల జోలికొస్తే ఖబర్దార్। శ్రామిక మహిళా సంఘం జిల్లా కార్యదర్శి పి నిర్మల। వాహన మిత్ర గడువు పెంచాలి। ఏపీ ఆటో అండ్ డ్రైవర్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ డిమాండ్। పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉండగలమని జిల్లాను పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పేర్కొన్నారు। గురువారం స్వచ్ఛతా హీ సేవ 2025లో భాగంగా నిర్వహించిన ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని తుంగభద్ర నది సంకల్ బాగ్ వద్ద పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చీపురు పట్టి పరిసర ప్రాంతాలను శుభ్రంగా చేశారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు। కార్యక్రమంలో కర్నూలు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, ఎస్సీ శేషసాయి, ప్రజారోగ్య అధికార విశ్వేశ్వరరెడ్డి, మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు। కర్నూలు నగరపాలక సంస్థ కల్లూరు 35వ వార్డు శివప్పనగర్ కాలనీలో సిపిఎం పార్టీ బృందం పర్యటన చేశారు। ఈ పర్యటనలో సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె సుధాకరప్ప, నగర కమిటీ సభ్యులు బికే రామకృష్ణ, వార్డు కార్యదర్శి బి పరమేశ్, సూర్యనారాయణ, బీరప్ప పాల్గొన్నారు। ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె సుధాకరప్ప, బికే రామకృష్ణ మాట్లాడారు। పర్యటనలో కాలనీ వాసులు రాజన్న, లక్ష్మీదేవి, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు। వాళ్ళకి పెద్దవారికి చిన్నవారికి అందరికి నమస్కారం। మాకు రోడ్లు బాగుండాలా, మాకు కుళాయిలు నీళ్లు సరిగ్గా రాకుండా, ఈ చక్కగా ఉన్నందుకు బురద ఉన్నందుకు నీళ్ళు రాకుండా, మేము ఏం తిప్పునికే మేము పోనీకి కూడా అవకాశం లేదు। జారి పడితే ఎడబడతామని ఊకుండము। మీరు మంచిగా రోడ్ వేస్తే పెద్దలకి బాగా చెప్తున్నా నేనా, మీరే బాగా చేయండి, మాకు ఈ అవకాశం ఇవ్వండి, మాకు కొంచెం తిరుగులారు కట్ట, అదే మేము చెప్తున్నాను నేనా। నా పేరు లక్ష్మీదేవి, ఇదే శివప్పనగర్ ఉన్నాను। శివప్పనగర్ ఇక్కడ లాస్ట్ బాత్రూమ్ మాకు నీట్ ఉండాలి అంతే, బాత్రూమ్ లో నీట్ ఉండాలి మాకు। రోడ్లంతా మంది జనాలు వర్షాలు వచ్చి ఒకరికొకరు కొట్లాడుతున్నారు। సిమెంట్ రోడ్లు కావాలా, తొందరగా మమ్మల్ని పరిశీలించాలా దయచేసి। నా పేరు రాజన్న, శివప్పనగర్।
కాలువ శివప్పనగర్. 35వ వార్డు శివప్పనగర్ నందు రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వీధి లైట్లు కానీ ఎక్కడ కానీ వేసిన దాఖలాలు లేవు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ మధ్యకాలంలో వర్షాలు ఎక్కువ పడడంతో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ రోడ్లు దెబ్బతినడం వల్ల నీరు ఎక్కడికక్కడే నిలబడిపోయింది. దానివల్ల ప్రజలకు డెంగీ వ్యాధి సోకి ప్రమాదం ఉంది. దయచేసి అధికారులు, మేము కోరేది ఒకటే, సిపిఎం పార్టీగా అధికారులు త్వరగా స్పందించి ఈ రోడ్లు, ఈ డ్రైనేజీ, వీధి లైట్లు త్వరగా వేసి. ఈరోజు సిపిఎం పార్టీగా 35వ వార్డు శివప్పనగర్ లో పర్యటన చేయడం జరిగింది. ఈ శివప్పనగర్ లో మొత్తం పేద ప్రజలు జీవనం చేస్తుంటారు. ఉదయం లేస్తే వాళ్ళు పనులకు వెళ్ళాలి, మళ్ళీ సాయంకాలం ఇళ్లకు రావాలి. ఆ విధంగా ఈరోజు ఇక్కడ జీవనాలు సాగిస్తున్నారు. నీళ్ల ట్యాంక్ దగ్గరనే ఈ శివప్పనగర్ ప్రాంతము. ఈ ప్రాంతంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. వర్షం వచ్చిందంటే వాళ్ళ ఇళ్లలోకి పోయే పరిస్థితి లేదు. అందుకోసం మొత్తం కాలనీ అంతా బృదమయం అవుతుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు కానీ కనీసం కర్నూలు నగరంలో దగ్గర ఉన్న ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఈ ప్రాంతంలో సమస్యలు పరిష్కారం చేద్దామనే ధ్యాస ఎవరికి లేదు. అందుకోసం ఈ రోజు సిపిఎం పార్టీగా మేము చెప్తున్నాము, రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. అట్లాగే మహిళలకు సంబంధించి మరుగుదొడ్డికి సరఫరా చేసే పైప్ లైన్ పగిలిపోయి వారం అయింది. వారం రోజుల నుంచి ఇంతవరకు అది రిపేర్ చేయనందుకు అక్కడ మొత్తం నీళ్లు ఆగి అంత గుంత పడిపోయి మహిళలు మరుగుదొడ్డికి పోవాలంటే కూడా ఇబ్బందికరంగా ఉంది. అక్కడ రోడ్లో చూస్తే నీళ్లు లేని కారణంగా అక్కడ మొత్తం గలీజు. అందుకోసం వర్షాలు పడుతున్నాయి, ఎక్కడ చూసినా నీళ్లు ఆగినాయి, రోడ్లు బాగలేవు. మొత్తం రోడ్ల మీద అంతా బురదైపోయి ఈగలు, దోమలు, పందులు, కుక్కలు ఇట్లా ఈ విధంగా మొత్తం కాలనీ అంతా కూడా దుర్దమయం అయిపోయి ఇబ్బందికరంగా ఉంది. రోగాలు కూడా వస్తున్నాయి ప్రజలకి. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ చదవడంతో తమను నాన్ లోకల్ గా పరిగణించడం వల్ల తీవ్రంగా నష్టపోయామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు జీవో నెంబర్ 81, 82కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదివి మంచి విద్య కోసం ఉమ్మడి రాజధాని అయిన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో ఇంటర్ చదివితే తమను తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నాన్ లోకల్ గా పరిగణనలోకి తీసుకున్నారని విద్యార్థులు తెలిపారు. తమకు నీట్ పరీక్షలో మంచి ర్యాంకు వచ్చే సీట్లు సాధించిన నాన్ లోకల్ కాబట్టి సీట్ రావడం లేదన్నారు. చిన్నప్పటి నుంచి పుట్టింది పెరిగింది 1th to 10th క్లాస్ మేము ఆంధ్రాలోనే పుట్టాము, పెరిగాము, చదువుకున్నాం కూడా. జస్ట్ ఇంటర్ మాత్రమే బెటర్ చదువుల కోసం అని చెప్పేసి కామన్ క్యాపిటల్ గా ఉన్న టైంలో తెలంగాణ, ఆంధ్ర, మేము హైదరాబాద్ కి, తెలంగాణకు వెళ్ళి చదవడం జరిగింది. జస్ట్ ఇంటర్ మాత్రమే. అలాంటి టైంలో మాకు జీవో గురించి తెలియదు. మా రిజల్ట్ వచ్చి మేము చాలా హార్డ్ వర్క్ చేసి నీట్ రిజల్ట్ వచ్చిన తర్వాత సీట్ వస్తుంది అన్న ఆనందం టైంలో మాకు ఇలా జీవో 25 అనే రూల్ సడన్ గా పెట్టి మాకు 80, 81, 82 అనే రూల్ సడన్ గా పెట్టి మాకంటే తక్కువ వాళ్ళకి సీట్ వచ్చింది. కానీ మేము జస్ట్ నాన్ లోకల్ అనే స్టేటస్ మాకు ఇవ్వడం జరిగింది. దాని వల్ల మేము ఇంత కష్టపడి 2 ఏళ్ళు కష్టపడిన మా కష్టం, మా అమ్మ నాన్న కష్టం, ఎంతో కష్టపడి అన్ని లక్షలు పెట్టి చదివించి మొత్తం వేస్తే ఇప్పుడు మా ఇంత బాధను మీకు చెప్పాలని వచ్చినాం ఇక్కడ. ఈ జస్ట్ 2 ఇయర్స్ మేము బయట చదవడం వల్ల మేము నాన్ లోకల్ అయితే ఇండియాలో మేము ఎక్కడ లోకల్ అవుతాము? మరి మేము ఎక్కడ లోకల్ ఉండాలి? ఇండియాలో ఉండాలా ఉండద్దా? మీరే చెప్పాలి మాకు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ 80,000, 90,000 అంత మంచి ర్యాంకులు వచ్చి కూడా సీట్ రాకుండా పోవడం చాలా అన్యాయం. నీట్ సీట్ ఎంత ఖరీదైందో, ఎంత విలువైందో మీ అందరికీ తెలిసిందే. మరి అలాంటివి మాకు ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు ఎందుకు అందరు సైలెంట్ గా ఉన్నారు? ఎందుకు ముఖ్యమంత్రి వారు ఎవరు చెప్పలేరు, ఎవరు వస్తలేరు ముందరికి? ఇంత కష్టం పడుతున్నాం మేము. సో మేము చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని
మా సమస్యను చూసి పరిష్కరించాల్సిందిగా చాలా కోరుకుంటున్నాము. ఏంటంటే మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళమండి. మా పిల్లలు కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వాళ్ళు. 1 to 10th క్లాస్ ఆంధ్రప్రదేశ్ లోనే చదివారు. సో కామన్ క్యాపిటల్ గా ఉన్న హైదరాబాద్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశారో అలాంటిది మా రాయలసీమకు దగ్గరగా ట్రాన్స్పోర్టేషన్ కి అన్నిటికీ దగ్గరగా ఉండడం వలన మేము మా పిల్లలను హైదరాబాద్ లో చదివించామండి. సో కామన్ క్యాపిటల్ గా ఉన్నప్పుడే చదివించాము, అయిపోయింది. ఇప్పుడు నీట్ లో మా బాబుకి 494 మార్క్స్ వచ్చాయి. ఆల్ ఇండియా ర్యాంకు 59,000 వచ్చింది. సో మాది జనరల్ కేటగిరీ సార్. SVU రీజన్ లో 482 కి అంటే 73,000 కి కట్ ఆఫ్ వచ్చింది. కానీ మా బాబుకి 59,000 ఉంది. సో దీని 59,000 ఉన్న మా బాబుకి సీటు డినే చేయడం జరిగింది. ఎందుకు అంటే నాన్ లోకల్ స్టేటస్ ఇచ్చారు కాబట్టి. నాన్ లోకల్ స్టేటస్ ఎందుకు, 2 years తెలంగాణలో చదివారు అనేటటువంటి కాజ్ తో ఇచ్చారు. సో మేము రిజల్ట్స్ వచ్చేంత వరకు చాలా హ్యాపీగా ఉన్నాం సార్. రిజల్ట్స్ వచ్చిన రోజు కూడా ఒక 15 days మాకు ఎటువంటి రూల్ గురించి తెలియదు. రూల్ గురించి తెలిస్తే మేము పిల్లల భవిష్యత్తును ఏ పేరెంట్ కూడా పనంగా పెట్టదు సార్. సో అలా దానివల్ల డినే అయిపోయింది. సో మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నది ఏంటి అంటే సార్, ఎక్కువగా మెయిన్ గా కూడా మన రాయలసీమ జిల్లాల వారు మాత్రమే ఎక్కువగా దీని వల్ల సఫర్ అవుతున్నారు సార్. రోడ్ సైడ్ చిన్న వ్యాపారస్తుల జోలికి వస్తే సహించేది లేదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శ్రామిక మహిళా సంఘం జిల్లా కార్యదర్శి పి నిర్మల మండిపడ్డారు. కర్నూలు నగరంలోనే రోడ్డుకి ఇరువైపులా ఫుట్పాత్లను ఆధారంగా చేసుకుని తమ సొంత కాళ్లపై జీవిస్తున్న వారిపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తమ యొక్క ప్రతాపాన్ని చూపిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం సిఐటియు నగర అధ్యక్షులు డి అబ్దుల్ దేశాయ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు నిర్మల, నగర కార్యదర్శి మారిల్ల విజయ రామాంజనేయులు, న్యూ సిటీ సిఐటియు నగర కార్యదర్శి ఆర్ నరసింహులు, ఆటో యూనియన్ నగర అధ్యక్షులు కుమార్ మాట్లాడారు. కార్యక్రమంలో రోడ్ సైడ్ చిన్న వ్యాపారస్తులు సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఇక్బాల్, శివప్రసాద్, ఉపాధ్యక్షులు రజనీకాంత్ రెడ్డి, గోరబాయ్, ఇంతియాజ్ బాబు, విజయ్ కుమార్, షాకీర్, మక్తీర్, గౌస్ బాషా, ఖాజా ఖాదర్, సహాయ కార్యదర్శులు షఫీ హజీ, షఫీ, సతీష్, భరత్, విజయ్, ప్రశాంత్, శ్రీనివాసులు, నాగరాజు, అన్వర్, మునవర్, గఫర్ తదితరులు పాల్గొన్నారు. వాహనమిత్ర గడువు పెంచి అందరికీ 15,000 రూపాయలు ఇవ్వాలని, ఎటువంటి షరతులు లేకుండా ప్రతి కార్మికులకు వాహనమిత్ర ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్ మునిపా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఆటో కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమానికి ఆటో వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షులు ఆర్ రాము అధ్యక్షతన జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ మునిపా, ఏపీ ఆటో వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి ఆర్ కృష్ణారెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర కార్యదర్శి జి చంద్రశేఖర్, డిప్యూటీ కార్యదర్శి రామాంజనేయులు, ఆటో వర్కర్స్ నాయకులు నాగరాజ్, జయరాం రెడ్డి, ఈశ్వర్రెడ్డి, అబ్బాస్, రెగ్గు భాష, కొండల్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెంచాలి ఆటో కార్మికులకు వాహనమిత్ర గడువులు, పెంచాలి వాహనమిత్ర గడువులు, ఏర్పాటు చేయాలి సంక్షేమ బోర్డులు, ఏర్పాటు చేయాలి సంక్షేమ బోర్డులు, ఆటో కార్మికులకు కూడిన సంక్షేమ బోర్డులు, ఏర్పాటు చేయాలి కూడిన సంక్షేమ బోర్డులు, ప్రభుత్వం ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యే వరకు, ప్రభుత్వం ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యే వరకు ఆటో కార్మికుల ఐక్యత. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా కర్నూలు నగరం కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఏఐటీయూసీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ యొక్క ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమంటే, గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోకి రాకముందు అనేక హామీలు ఆటో కార్మికులకు ఇవ్వడం జరిగింది. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా ఆటో కార్మికులకు లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్క డ్రైవర్ కూడా అందరికి కూడా వాహనమిత్ర వర్తింపజేస్తామని చెప్పడం జరిగింది. ఆ విధంగా లెక్కేస్తే దాదాపుగా 16 లక్షల మంది ఆటో కార్మికులు ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 2,70,000 మందికి మాత్రమే ఈరోజు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో కూడా మనకు సంబంధించిన సర్వర్లు పనిచేయకపోగా సగం మంది కూడా అప్లై చేసుకోవడంలో వెనుకబడ్డారు. దానికి సంబంధించి తక్షణమే వాహనమిత్ర సమయం పెంచాలని, గడువు పొడిగించాలని,
అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకు ఇచ్చినటువంటి జీవో నెంబర్ 21 రద్దు చేసి ఫైన్ల భాగం తగ్గిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే జీవో నెంబర్ 21 రద్దు చేయాలని, అదేవిధంగా శ్రీశక్తి పథకం తీసుకొచ్చిన అందువల్ల ఆటో కార్మికులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి పత్తున్నమాయంగా వాళ్ళకి ప్రతి నెల 5,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్తో మేము ఈరోజు ధర్నా చేస్తున్నాము. ఈ ధర్నా కార్యక్రమం ఇక్కడ కర్నూలు నగరంలో కలెక్టర్ ఆఫీస్ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీకు అందరికీ కూడా మీడియాకి మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్న కామ్రేడ్ పేరు ఆర్ కృష్ణారెడ్డి, ఏఐటీసీ ఆటో యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని, ప్రధానంగా వాహన మిత్రకి గత ప్రభుత్వం 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తానని చెప్పేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు మరి క్యాబినెట్లో తీర్మానం చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మరి ఆటో కార్మికులకి అనేకమైనటువంటి నిబంధనలు పెట్టి మరి కడుపు కొట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. అందుకే ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీగా లైసెన్స్ ఉన్నటువంటి ఎల్ఎల్ఆర్ ఉన్నటువంటి ప్రతి ఆటో డ్రైవర్కి వాహన మిత్ర కింద 10,000 నుంచి 15,000 రూపాయలు పెంచి ఇవ్వాలని, అంతేకాకుండా మరి వాహన మిత్ర ఇచ్చేదానికి బాలాజీనగర్ కు చెందిన రామకృష్ణ యాదవ్ పై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని న్యాయవాదులు మరియు రామకృష్ణ యాదవ్ తెలిపారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు వారు తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ రామకృష్ణ యాదవ్ కబ్జా చేశారని చెప్పిన వాళ్లు ఆ ప్లాట్లకు సంబంధించిన సర్వే నెంబర్లు చెప్పాలని కోరారు. రామకృష్ణ యాదవ్ రాజకీయంగా ఎదుగుతున్నందున ఓర్వలేక ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. రామకృష్ణ యాదవ్ మాట్లాడుతూ తాను మంచి మార్గంలో ఉన్నానని, వ్యాపారంలో ఎదుగుదలను చూసి ఇలా ప్రచారం చేస్తున్నారన్నారు. నెల 22వ తారీఖు ఆంధ్రజ్యోతి పేపర్ నందు ఒక వాక్యం వేసినారు. రామకృష్ణ యాదవ్ అనుబడి వ్యక్తి బాలాజీ నగర్ లో చెందిన వ్యక్తి ఆస్తులు కబ్జా చేసి 2 ప్లాట్లు గుంటూరుకు సంబంధించిన వ్యక్తికి ఇచ్చినారు అని చెప్పినారు. ఆమె అన్నారు. ఆమె అంటే ఎవరు? రెండోది సర్వే నంబరు, ప్లాట్ల నంబరు ఏది కూడా మెన్షన్ చేయలేదు అని అంటే, ఇప్పుడు ఆస్తి కబ్జా చేసినారు అని అంటే ఖచ్చితంగా ప్లాట్ల నంబర్ వేయాలి కదా, సర్వే నంబర్ వేయాలి కదా, ఎవరు ఆస్తి కబ్జా చేసినారు అనేది కూడా పేరు రాయాలి కదా. ఎవరు ఆస్తి కబ్జా చేసినారనే పేరు రాయలేదు అంటే ఇప్పుడు రామకృష్ణ యాదవ్ ఎదుగుదల ఆపాలి. ఇది ఇక్కడ సమస్య. ఇప్పుడు రామకృష్ణ యాదవ్ బుద్ధ మార్గంలో నడిచే ఒక గొప్ప వ్యక్తి. ఆయన వీలునామా ద్వారా సంపాదించుకున్న ఆస్తులు ఇవి. కష్టపడి రామ్మోహన్ రావు అనేబడు వ్యక్తికి అన్నం పెట్టి పిల్లలు నూకితే అతని బాగోగులు చూసుకొని, ఆరోగ్య పరిస్థితులు చూసుకొని ఇతగాడికి మెప్పి ఒప్పి ఆస్తులు రాసిస్తే సరే, ఆ వీలునామా రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్ అయినా సరే దానికి హక్కు ఉంది. ఆ ద్వారా ఆస్తులు సంపాదిస్తే కేవలము కొంతమంది ఓర్చలేక ఈయన మీద ఇటువంటి దుష్ప్రచారణ చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి దుష్ప్రచారణ ఇంకొకసారి జరగకూడదు అని అంటే ఇప్పుడు రామకృష్ణ యాదవ్ హెచ్ఆర్సీలో కూడా ఒక కంప్లైంట్ ఇచ్చినాడు. రెండోది హెచ్ఆర్సీ అంటే హ్యూమన్ రైట్స్ కమిషన్. రెండోది కోర్టులో కూడా ఆల్రెడీ సూట్ ఫర్ పర్మనెంట్ ఇంజంక్షన్ వచ్చింది. ఎప్పుడు 2020 386/2020 ఓఎస్ నంబర్ ఆల్రెడీ సూట్ ఫర్ పర్మనెంట్ ఇంజంక్షన్ వచ్చింది. ఇంజంక్షన్ ఎప్పుడు గ్రాంట్ చేస్తారు? అన్ని సాక్ష్యాధారాలను బట్టి కోర్టు వారు ఇంజంక్షన్ గ్రాంట్ చేస్తారు. తర్వాత ఓఎస్ 175/2019 పర్మనెంట్ ఇంజంక్షన్ గుంటూరుకు చెందిన వ్యక్తికి ఇది యొక్క ఆస్తి కబ్జా చేసి ఇచ్చినారు అని అంటున్నారు. ఆ యొక్క గుంటూరుకు సంబంధించిన వ్యక్తి పేరు ప్రసాద్ రావు. ఆయనకు రిజిస్టర్డ్ లీజ్ డీడ్ గుర్తు ఉంది. పేరు రామకృష్ణ యాదవ్. నాకు వీలునామా ద్వారా మామిదాలపాడులో కొన్ని ఆస్తులు వచ్చాయి రామ్మోహన్ రావు గారి నుండి. తర్వాత సుంకన్న గారి నుంచి నేను కొన్ని ఆస్తులు కొన్నాను. అయితే నాకు ఆస్తులు ఉన్నందువలన కొందరు నా మీద రాజకీయ నాయకులకు శత్రులు ఎలా ఉంటారో నాకు కూడా వ్యాపారంలో మా గురువు గారైన సుబ్బారావు అనే వ్యక్తి నుంచి వల్ల జరుగుతున్నాయి. ఊరికే ఉన్న వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళకు లేనిపోని పిటిషన్లు పెట్టమని చెప్పి వాళ్లకు మేము కోర్టు ఫీజులు కడతాము, లాయర్ ఫీజులు కడతాము, రామకృష్ణ మీద తప్పుడు పిటిషన్లు పెట్టాలని చెప్పి పెట్టిస్తూ గత 10 ఏళ్ల నుంచి నా మీద నా ఆస్తులు కొట్టేయడానికి అతను ప్రచారం చేసి ఈ విధంగా అతను వర్క్ చేస్తున్నాడు. నన్ను పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా కారణం ఆయన్ని అంట. అతను చెప్పుకున్నాడు, నేను 10 లక్షలు ఇచ్చి నీ మీద పీడీ యాక్ట్ పెట్టించాను, నిన్ను మొత్తం నీ ఆస్తులంతా నేను చేసుకుంటా, నేను 40 ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నా,
నువ్వు షార్ట్ కట్లో ఎట్లా ఎదుగుతావు, నా కాడ నువ్వు పని చేయాలని చెప్పాడు. ఆయన నాకు మాజీ గురువే ఆయన నేను ఆయన తండ్రిగా భావించినాను. ఆయన 40 సంవత్సరాల నుంచి మనుషులను వేధిస్తూ తప్పుడు పిటిషన్లు పెడుతూ ఆస్తులు కొడుతూ 500 కోట్ల ఆస్తులు సంపాదించినాడు. సంపాదలేదు, మోసం చేసి దగా చేసి కుట్రలు చేసి ఎదుటి వాళ్ళకు మాయమాటలు చెప్పి రీసెర్చ్ చేసుకోవడం ఆయన డ్యూటీ అంట. ఆయన మోసం చేయడమే ఆయన వృత్తి అంట. ఆస్తులు కొట్టేయడం నాతోనే చెప్పినాడు ఆయన. సార్ ఇది మంచిది కాదు, ఎదుటి వాళ్ళ ఆస్తులు కొట్టేసి వాళ్ళు బాధపడి వాళ్ళ కన్నీళ్ళు మనకు శాపం అవుతాయినా, వద్దు ఇది మానుకొని చెప్తే నేను పుట్టినదే ఇందుకోసం రా, నేను పుట్టినదే ఇందుకోసము, నేను కొట్టేనికనే పుట్టినా, నేను చచ్చిపోయేంత వరకు ఇదే చేస్తున్నాడు. ఒకప్పుడు 2014వ తారీఖున 2014 సంవత్సరంలో వాళ్ళ కొడుకైన సుదర్శన్ గారు మా నాన్న దొంగ దోపిడిదారు, నేను హైదరాబాద్ పోతున్నా అని చెప్పాడు. హైదరాబాద్ పోయినాడు పాపం ఆయన. కాకపోతే తండ్రి క్రమశిక్షణ తప్పినాడు, కొడుకు ఈడ క్రమశిక్షణలో ఉన్నాడు. దయచేసి సుబ్బారావు మనసు మారి ఎవరు ఆస్తులు అయితే కొట్టేసినాడో అయినా వాళ్ళకి ఇప్పించే దిశలో నేను చట్టపరంగా నేను పోరాటం చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరిశుభ్రతతోనే ఆరోగ్యం. జిల్లాను పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. సమస్యల వలయంలో శివప్పనగర్ రోడ్లు, కాలువలు, మంచినీటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలు. జీవో నెంబర్ 81, 82 రద్దు చేయాలని తెలంగాణలో చదివిన విద్యార్థులు ఆందోళన. రోడ్ సైడ్ చిన్న వ్యాపారస్తుల జోలికొస్తే ఖబర్దార్. శ్రామిక మహిళా సంఘం జిల్లా కార్యదర్శి పి నిర్మల. వాహనమిత్ర గడువు పెంచాలి. ఏపీ ఆటో అండ్ డ్రైవర్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ డిమాండ్.